దేవుడా, ఈ నెల ఎక్స్ట్రా కష్టపడినందుకు 5,000 రూపాయలు ఎక్కువ వచ్చినాయి. 5,000 రూపాయలు వడ్డీ కట్టేసినా 5,000 రూపాయలు ఇంట్లో ఖర్చులుకుంటాయి. అన్నా అన్నా నా ఫ్రెండ్స్ అందరు గోవా పోతున్నారు, నేను కూడా పోనా? గోవాకు పోతావా? మినిమం టు మినిమం అన్నా కూడా గోవాకు 10,000 కావాలా కదరా. కానీ సతీష్కి 5,000 వడ్డీ కడతానన్నాను నేను. ఎప్పుడూ అడగవు, ఇప్పుడు అడుగుతున్నావు. సరేలే, సతీష్కి ఏదో ఒకటి సర్ది చెప్తాను, నువ్వు గోవాకు పోయి రాపో. చాలా థ్యాంక్స్ అన్నా. ఏమన్నా వడ్డీ ఇస్తా అన్నావు, ఎక్కడా? అయ్యో సతీష్, ఈసారి వడ్డీ ఇవ్వలేను. మా తమ్ముడు గోవాకి వెళ్తున్నాడు, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాలే అంతా నీకి. అబ్బా బాబా బాబా, అన్నకు తగ్గట్టు తమ్ముడు, తమ్ముడు తగ్గట్టు అన్న. ఏం డ్రామాలు ఆడతారన్నా? ఇచ్చే డబ్బులు ఇచ్చేసి గోవా కాకపోతే బ్యాంకాక్ పొమ్మను, నాకెందుకు అవన్నీ? సతీష్ అన్నా ఒక నిమిషం, ఇప్పుడు ఎంత ఇలా? 5,000 ఇవ్వాలా? ఇచ్చేయి. రే నీ గోవాకి ఇచ్చేయి. రే ఫ్రెండ్స్తో గోవాకి పోతున్నావు, 5,000తో ఏం తింటావు, ఏం తిరుగుతావు, ఏం చూస్తావు నువ్వు? దానికి నువ్వెందుకన్నా అంత టెన్షన్ పడుతున్నావు? మన అనంతపురం చిన్ను ఉన్నాడు అక్కడ. హైదరాబాద్ లో చార్మినార్ ఎంత ఫేమస్, అనంతపురంలో టోక్లాక్ ఎంత ఫేమస్, మన గోవాలో చిన్ను కూడా అంతే ఫేమస్ అన్నా. హాయ్ హలో నమస్తే, నేను మీ ఏటీపీ సోగ్గాడు గణేష్. అతి తక్కువ బడ్జెట్ లో గోవాని చూడాలనుకుంటున్నారా? మరి లేటుని పక్కన పెట్టు, చిన్నుకి ఫోన్ కొట్టు. మళ్ళా మన అనంతపురం కుర్రాడు గోవాలో ఉండి మన ఫెసిలిటీస్ చూసుకుంటానంటే అంతకన్నా మనకి ఏం కావాలప్ప? గోవాలో చిన్ను చూపించిన రూమ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయినా. అప్పుడు మనోడు నాకు 2 పీకి ఇదేముందరా ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయన్నాడు. ఒక్కసారిగా బెడ్రూమ్ చూసి నాకు సొగిల్లేసిందిరా మామ అంటే మీరు నంబర్ అనుకోండి. ఇంకా నా అల్లరి పక్కన పెట్టేసి ఒక్కసారి హాల్లోకి వచ్చి చూసి విండో ఓపెన్ చేస్తే గోవా గ్రీనరీతో షాక్ ఇచ్చాడు. ఏంది చిన్ను ఇది అంటే? అట్లుంటుంది అనంతపురం చిన్నుతో అన్నాడు. ఇంకా ఇన్ని లగ్జరీలు చూసినాక ఒక్కసారిగా బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఇంకా బ్లాక్ అయిపోయిన బ్రెయిన్ ని అన్బ్లాక్ చేయడానికి ఒక కప్పు టీ తాగినామనుకోండి, అది వేరే విషయము. కట్ చేస్తే అనంతపురం సోప్ గార్డెనే సముద్రంలోకి నూకి వాటర్ గేమ్స్ ని ఎంజాయ్ చేసి నీ ముఖం సాయంత్రం చూపి అన్నాడు. ఇంకా మేము దేవర సినిమాలో ఎన్టీఆర్ లాగా దూకే ధైర్యమే జాగ్రత్త అంటూ బనానా డ్రైవ్కి వెళ్ళిపోయాం సముద్రంలోకి. ఇంకా మన చిన్ను గోవాని చూపించడం స్టార్ట్ చేస్తే ఈ రేంజ్ లోనే ఉంటుంది. ఇంకా మనం ఫ్రెండ్స్ తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఐనోడితో వచ్చినా, పగోడితో వచ్చినా మనకు తక్కువ బడ్జెట్ లో గోవాని చూడాలంటే అది మళ్ళీ అనంతపురం చిన్నుకే సాధ్యం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏటీపీ సోగ్గాడు గణేష్.